హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రయాగ్రాజ్లో కుంభమేళా జరుగుతుంది. ఇక్కడికి నాగసాధువులు వస్తూ ఉంటారు. ఈ నాగసాధువులు ఈ కుంభమేళాలో మాత్రమే వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఎక్కడ ఉంటారు అనేది ఎవరికైతే తెలియదు. మనం వాళ్ళ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి ప్రయాగ్రాజ్ కుంభమేళాలో భారీగా అయితే నాగసాధువులు కనిపిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు వీళ్ళు. కుంభమేళాలో మొదట షాహీ స్నానంలో నాగసాధువులు పాల్గొంటారు. ఇది వీళ్ళకి చాలా ముఖ్యమైనది. మొదట గంగానదిలో నాగసాధువులు మాత్రమే మునుగుతారు. ఎందుకంటే వీళ్ళ ఒంటి నిండా విభూది, రుద్రాక్షలు ధరించి ఉంటారు. మామూలుగా ఉండే సాధువులకి, నాగసాధువులకి ఇదే వేరియేషన్ ఉంటుంది. ఈ కుంభమేళా అయిపోయిన తర్వాత నాగసాధువులు దిగంబరులుగా వీళ్ళు మారి వీళ్ళ ఆశ్రమానికైతే తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. మామూలుగా మన సమాజంలో ఏంటంటే ఇలాగ దిగంబరులుగా వెళ్ళేదాన్ని అయితే అందరూ యాక్సెప్ట్ చేయరు. కాబట్టి వీరు ఒక క్లాత్ను అయితే చుట్టుకొని వెళ్తారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాతో పాటు వీళ్ళు మరికొన్ని కుంభమేళాల్లో కూడా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు జనాలకైతే అసలు కనిపించరు. వీళ్ళు ఏంటంటే ఏకాంతంగా గడపడానికి మాత్రం వీళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. ఈ కుంభమేళా ఇలాంటి కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత వీళ్ళు హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోవడం, లేదంటే ఇతరత్ర ఏకాంత ప్రదేశాలకు వెళ్ళిపోయి వీళ్ళు తపస్సులు అయితే నీలమైపోయి ఉంటారు. అక్కడ అడవిలో దొరికే కూరగాయలు, పళ్ళు, ఇతరత్ర ఆహారాలు తీసుకుంటూ వీళ్ళు జీవనం అయితే సాగిస్తూ ఉంటారు. కఠిన తపస్సు ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందాలన్నదే ఈ నాగసాధువుల లక్ష్యం. మరికొంతమంది నాగసాధువులైతే ఈ కుంభమేళా తరువాత ప్రముఖ తీర్థక్షేత్రాల్లో వీళ్ళు నివసిస్తూ ఉంటారు. ప్రయాగరాజ్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ వంటి ప్రదేశాల్లో వీళ్ళు ధార్మిక సాధన అయితే చేస్తూ ఉంటారు. మరికొంతమంది సాధువులైతే ధార్మిక యాత్రలు కూడా చేస్తూ ఉంటారు. ఈ ధార్మిక యాత్రల ద్వారా ప్రజలకు సామాజిక ధార్మిక బోధనలు అయితే చేస్తూ ఉంటారు. మనం చూస్తూనే ఉంటాం. మన ఊళ్ళో ఒక్కోసారి కొంతమంది సాధువులు ఎక్కువ మంది భక్తులతో వాళ్ళు రోడ్డు మీద ర్యాలీగా వెళ్తూ ఉంటారు. మనం కొన్ని చోట్ల చూస్తూనే ఉంటాం. అయితే ఈ నాగసాధువుల జీవనశైలి అయితే ఇలా ఉంటుంది. వీళ్ళు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత, ఈ కార్యక్రమాలు ముగిసిన తర్వాత వీళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. మరి కొంతమంది అయితే ఇలా తీర్థక్షేత్రాలు సందర్శిస్తూ ప్రజల్లోకి వస్తూ ఉంటారు. ఇలా కొంతమంది హిమాలయాల్లోకి వెళ్ళిపోవటం, ఏకాంతంగా గడపటం, ఇలా తపస్సు చేయటం వంటివి వాటిలో ఈ నాగసాధువులు అయితే నిమగ్నమై ఉంటారు. థ్యాంక్ యూ.